అనేదో ఫీలింగ్ ఉంది బలంగా. ఆ టైంలో వీళ్ళు వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం. జాతీయ స్థాయి అవసరాల రీత్యా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందేమో, తెలుగుదేశం అవసరం ఉంటుంది అన్న ఉద్దేశంతో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఏ తెలుగుదేశం అయితే నచ్చకనో అక్కడ తెలంగాణ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? ఆంధ్ర ఫేసులు చూడటం ఇష్టం లేక. అలాంటి ఆంధ్ర ఫేసులు అక్కడ చూపించారు. హైదరాబాద్ వరకు పనికి వచ్చింది, మిగతా రాష్ట్రం అంతా తనిదరివేశారు. ఫలితం ఏమైంది? బీజేపీ 5 స్థానాలకు పరిమితం అయిపోయింది. ఆ రోజున పొత్తు ఇంపాక్ట్ 18 దాకా పనిచేసింది. 18లో కూడా బీజేపీని దెబ్బతీసింది. 2014లో చేసిన తప్పు ఇప్పటిదాకా వెంటాడుతూనే ఉంది బీజేపీకి. ఢిల్లీలో ఆనాడు చేసిన తప్పు, 15లో చేసిన తప్పు 25 దాకా దాన్ని అధికారంలోకి రానియకుండా చేస్తే, 14లో బీజేపీ చేసిన తప్పు ఇప్పటిదాకా వెంటాడింది. ఇప్పుడైనా మళ్ళీ తిక్క పనులు చేయకుండా బాధ్యతగా మాట్లాడుతూ నాయకులందరూ సమన్వయం చేసుకుంటే, ఎవరికాళ్ళు మేమే తోపులు అని కాకుండా, ఈటెల రాజేందర్ పవర్ఫుల్ లీడరు, డీకే అరుణ పవర్ఫుల్ లీడరు, అట్లాగే విశ్వేశ్వర రెడ్డి పవర్ఫుల్ లీడరు, కిషన్ రెడ్డి పవర్ఫుల్ లీడరు, బండి సంజయ్ పవర్ఫుల్ లీడరు, అందరూ పవర్ఫుల్లే. అన్ని పవర్స్ కలిస్తే శక్తి అవుతుంది. తాడు మనకి చెప్తారు, తాడు ఒక తాడుగా ఉంటే గనక ఇరగొట్టచ్చు, చించేయచ్చు. అదే 10 తాళ్ళు కలిసి పేనితే అది లాగడం సాధ్యం కాదు, ఎవరికి ఎరగొట్టడం సాధ్యం కాదు.